పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. విచారణ నివేదిక ప్రజలకు బహిర్గతం చేసే వరకు ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో వచ్చినటువంటి అంశాలను కూడా బహిర్గతం చేసే వరకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు, బినామీ కంపెనీలకు, షెల్ కంపెనీలకు జరిగినటువంటి లావాదేవీల మీద, జరిగినటువంటి ఆస్తుల మార్పిడి మీద, మరి వీటన్నిటి మీద దర్యాప్తు జరపాలి, ఖచ్చితంగా న్యాయ విచారణ జరపాలి, ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి, అప్పటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్దిష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు అనేకమైనటువంటి అంశాలు. ఈరోజు నేను రాహుల్ గాంధీ గారికి ఒక ఓపెన్ లెటర్ని కూడా ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను. మరి తెలుగు వరకు రాదేమో అని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఒక లెటర్ని రిలీజ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున ఈరోజు రాహుల్ గాంధీ గారికి మరి తెలుగు వారికి అర్థమవుతుందో లేదో అని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఒక ఓపెన్ లెటర్ రిలీజ్ చేస్తూ ఉన్నాను. ఈ ఓపెన్ లెటర్లో వారికి అనేకమైనటువంటి అంశాలు నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధరణి ప్లేస్లో వచ్చినటువంటి భూ భారతిలో జరిగే అవకతవకల మీద 22A ద్వారా మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి చీకటి ఒప్పందాల మీద మీరు స్పందించాలని, ఈ తప్పిదాలను వెంటనే సరిదిద్ది చేసి బాధ్యులను శిక్షించాలని, లేని పక్షంలో మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులలో జరిగేటువంటి గుసగుస ప్రతి నెల 200 కోట్ల రూపాయలు మీకు పంపుతున్నట్టుగా అవి ఇవే డబ్బుగా వారు చెప్తున్న మాటను మేము నమ్మాల్సి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. వెంటనే స్పందించి మరి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకాలు చేతిలో పట్టుకుని తిరగడం కాదు, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి మరి వెంటనే దీని మీద స్పందించాలని, గతంలో బీఆర్ఎస్లో జరిగినటువంటి ధరణిలో జరిగినటువంటి అవకతవకలతో పాటు భూభారతిలో జరిగిన ప్రతి అవకతవకను మరి సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ మరి ఈ ఓపెన్ లెటర్ని మీ సమక్షంలో రిలీజ్ చేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే పట్టు, అది వేరు, ఇది పట్టు, ఇదే పట్టు. థ్యాంక్ యూ. ఈ కాపీస్ అన్ని అందరికీ ఇచ్చేసేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో